అది కాంపౌండ్ వాళ్ళు కూడా తాకలేక వెనక్కి వచ్చారు పోలీసులు. అంత అస్వస్థయ్యారు. నిన్న 4:30కు జరిగితే నాకు 5:30 ఆ ప్రాంతాల్లో తెలుసు. నేను ఇప్పుడు అక్కడికి పోతే ఉద్యోగమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందని నేను అక్కడ పోతున్నా. ఉదయం 9 గంటలకు ఏమీ లేదు, చల్లబడిందంటే అప్పుడు బాధితులు చూసేదానికి, ఆస్తి నష్టం ఏదో దాన్ని చూసేదానికి నన్ను పోలీసులు మా తాడ్పత్రి జూటూరు రోడ్డు, పప్పు రోడ్డు పైన నన్ను నిలబెట్టారు. అందుకు ముందుకు పోనీలేదు. నన్ను ఎందుకు ముందుకు పోనీస్తే లేదు, పోనీమన్నారు. సరేనా, నేను మంది మార్బలంతో పోను. నేను ఒక్కనే నా కారులో పోయి నా బాధ్యత 50 సంవత్సరాలుగా ఈ ప్రాంత వాసులందరికీ నేను ప్రాతినిధ్యం చాలా ఆస్తి నష్టం, చాలా మందికి దెబ్బలు తగిలాయి. కాబట్టి నేను పోయి తీరాలంటే పోలీసులు కాదు, పోలీసులు ఉన్నారు అక్కడ పై నుంచి వాళ్ళు రాళ్ళేస్తున్నారు. ఒక్క పోలీస్ కంటే ఒక్క పోలీస్ దగ్గర, ఎస్పీ దగ్గర, అడిషనల్ ఎస్పీ దగ్గర, డిఎస్పీ దగ్గర, సిఐ దగ్గర, ఎస్ఐ దగ్గర ఒక్క దగ్గర కూడా రివాల్వర్ లేదు, ఆయుధం లేదు, ఒక లాఠీ కట్టుకోలేదు వీళ్ళ దగ్గర. వాళ్ళేమో పైపులతో మా మీదకి వచ్చి రాళ్ళు వేసినారు. నాకు లక్లీ నాకు తగలదా, మిగతా వాళ్ళకందరికీ దెబ్బలు తగిలాయి. నా దగ్గర చాలామంది ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్కి చేరుకున్నారు. వీళ్ళు పోలీసులు మాకంటే ముందు పరిగెత్తారు. ఇది పోలీసా లేకపోతే వజ్జా నా కొడుకులా, ఏ జాతికి సంబంధించిన వీళ్ళు పోలీసులు? ఏ ఒక్క దగ్గర కూడా ఆయుధం లేదు, లాఠీ లేదు. ఎట్లా కంట్రోల్ చేస్తారు? సో దానికి నిరసనగా ఇక్కడ ఈ మధ్యకాలంలో ఈ మన టీవీలలో, పేపర్లలో కానీ ఈ పొలిటికల్ లీడర్లు అదుపు తప్పి పోలీసు వ్యవస్థను ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడుతున్నారు. చాలా దురదృష్టకరం. ఎంతో కష్టపడి పోలీసు వ్యవస్థ పనిచేస్తుంటేనే ఈ సమాజం సుఖశాంతులతో మనవడ కొనసాగిస్తుందనేది మర్చిపోకూడదు. ఈ జిల్లా ఫ్యాక్షనిస్టులకు, నక్సలిజానికి పెట్టింది పేరు. అటువంటి నక్సలిజాన్ని, కరడుగట్టిన ఫ్యాక్షనిజాన్ని ఒంటి చేత్తో అణిచివేసిన ఘటనను, అణిచివేసిన విషయాన్ని పొలిటికల్ లీడర్లు మరవరాదు. ఈ మధ్యకాలంలో ఒక పార్టీని కాదు, ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎంపీలు కానీ అదుపు తప్పి పోలీస్ వ్యవస్థను చాలా ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా మాట్లాడుతున్నారు. చాలా బాధాకరం. ఇప్పటి నుంచి ఏ ఎంపీ మాట్లాడినా, ఏ ఎమ్మెల్యే మాట్లాడినా, ఏ పార్టీ అయినా సరే వాళ్ళ నాలుకను కోస్తాం. ఇది గుర్తెరగాలి. ఇప్పటి వరకు సంయమనం పాటించడం, ఇప్పటి నుంచి ఉత్తరోత్తర ఏ ఎంపీ మాట్లాడినా, ఏ ఎమ్మెల్యే కానీ పోలీస్ వ్యవస్థను కించపరిచే విధంగా, ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా మాట్లాడితే వాళ్ళ నాలుకను తెగ్గోస్తామనేది మైండ్లో పెట్టుకోవాలి. తస్మాత్ జాగ్రత్త. జేసీ దివాకర్ రెడ్డి గారు కామెంట్ చేసి చాలా అవుతుంది కదా, ఎందుకోసం ఇప్పటిదాకా కేసు ఫైల్ చేయలేదంటారు? దాని మీద మేము ఇంకా ఆఫీసర్లతో, అంటే వివిధ బందోబస్తుల్లో, వివిధ పనులలో ఉండి ఈ మధ్యకాలంలో అందరం కలవలేదు, మాట్లాడలేదు. ఇంకా పూర్తి వివరాలు తెలుసుకుని దాన్ని చెప్తాను. ఇంతవరకు నాకు ఐడియా లేదు దాని మీద. అంటే సాక్షాత్ డిఎస్పీ, దళిత సామాజిక వర్గానికి చెందిన డిఎస్పీ పైనే అనుచితంగా ప్రవర్తించినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదు, యాక్షన్ తీసుకోలేదు. అంటే టీడీపీ అది రూలింగ్ పార్టీ ఎంపీ అని వదిలేశారా, లేకపోతే ఏంటి? రూలింగ్ లేదు, గీలింగ్ లేదు. పోలీస్ వ్యవస్థకు రూలింగ్ ఏముంది, రూలింగ్లో లేనోడు ఏముంది? రూలింగ్లో లేనోళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా. చూడలేదా ఒకటి రెండు ఘటనలు? వైఎస్ఆర్ పార్టీలు కూడా మాట్లాడినారు కదా.
వైఎస్ఆర్ వాళ్ళు మాట్లాడుతున్నారు, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇద్దరే. పోలీసులు మాట్లాడితే ఏదో వాళ్ళ కొమ్ములు వస్తాయి అనుకుంటున్నారు. అది కుదరదు. ఇప్పటి నుంచి ఉపేక్షించము, దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాం. బియాండ్ ది లిమిట్స్ మాట్లాడి, మనసులో మనోభావాలను దెబ్బతినేటట్లు మాట్లాడి, కించపరిచే విధంగా మాట్లాడి, మా భార్య పిల్లలకు మొగాలు చూపించాలంటే కూడా ఇబ్బందికరంగా ఉంది వీళ్ళు మాట్లాడే మాటలు. ఇజ్రాయెల్తో సమానంగా పోల్చారు పోలీసులు, ఎట్లా చూస్తోంది అసోసియేషన్? రెని పాసుగుల మొగళ్ళమై పోలీస్ వ్యవస్థలోకి వచ్చినాం, గొజ్జలమా మొగళ్ళమై పోలీస్ వ్యవస్థలోకి వచ్చినాం అని కామెంట్ చేసినప్పటికీ పోలీస్ చెప్తున్నా కదా, దానికి సమాధానం చెప్తున్నా కదా. గొజ్జల్లో అనే మాట మాట్లాడితే దానికి చెప్తున్నా కదా సమాధానం. మొగళ్ళై పోలీస్ వ్యవస్థలో పనిచేస్తున్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.